స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. మనకి ఇక్కడ ఏకాదశి ఎంత ముఖ్యమో ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి కూడా అంతే ముఖ్యం. ద్వాదశి రోజు అందరూ యాక్చువల్గా ఒక పొద్దు నుంచి విరమణ తీసుకుంటారు. సో ఆ రోజు భోజనం చేస్తారు. అయితే ద్వాదశి రోజు అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ సంవత్సరాల తరబడి అంటే ఆల్మోస్ట్ ఒక 6-7 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి చేస్తున్నాడంట. అది లక్షలాది మంది భోజనం చేస్తారంట ఆ రోజు. ఆ వ్యక్తిని కలుసుకుందాం. నమస్కారం అండి. సో మరి ఏంటి, ఎందుకంత విశిష్టత, ద్వాదశి రోజు అన్నదానం చేయాలి అని ఒక కోరిక ఎందుకు కలిగింది? ఏకాదశి అనేటువంటి వ్రతం ఇది. ఏకాదశి రోజున నీలారంగా ఉండి ఆ భగవంతుని యొక్క ఉపాసన ఉంటారు కాబట్టి ఈ వ్రతం యొక్క దీక్షను విరమించడము ద్వాదశి రోజున విరమిస్తారు. దశమి రోజున ఒక పూట భోజనము, ఏకాదశి రోజున నీలారమై ఉండి ద్వాదశి రోజున ఏదైతే ఉపవాస దీక్షను విడిస్తారో దానికి అన్నసత్రంగా నేను భావన చేసుకొని నాకు ఆ పరమాత్మని యొక్క సంకల్పం నేను అనుకున్నాను. అతని యొక్క కోరిక మేరకే ఇది జరుగుతున్నది. నేను చేస్తున్నది కాదు, ఆ భగవంతుడు చేయించుకుంటున్నాడు. నేను చేసింది ఏమీ లేదు. ఇది కూడా గ్రామ విలేజ్ తరఫున వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ సాయంతోనే ఈ కార్యక్రమం జరుగుతున్నది. నా వల్ల ఏం జరగడం లేదు. అందరికీ హరే పాండురంగా, జై జై పాండురంగా. చూసిరా, తను అన్నదానం చేస్తూ కూడా అది తన తోటి ప్రజలు ఆ గ్రామస్తుల సహాయం వల్లనే తను చేస్తున్నాను. చాలా సింప్లిసిటీ, అంటే నిరాడంబరత అనేది ఇట్లాంటి విషయాల్లో చాలా బాగా కనిపిస్తుంది. ఏదైనా దానము ధర్మము చేస్తే గొప్పగా చెప్పుకోవడం, పేర్లు రాసుకోవడం, దాన్ని మెన్షన్ చేయడం, తరతరాలకు చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ తను సంవత్సరాల తరబడి ప్రతి ఏకాదశికి అండ్ ఈ మహా ఏకాదశి, తొలి ఏకాదశి రోజు కూడా తను పూజ అయిన అనంతరం తెల్లారి ద్వాదశి రోజు అన్నప్రసాద వితరణ చేస్తారు. కానీ చాలా అది కూడా పాండురంగని మహత్యమే అని చెప్తున్నాడు. మనకి ఇక్కడ ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగాలి అంటే ఒక క్రమశిక్షణ అవసరం, అంటే ఒక గైడ్ లైన్స్ అవసరం. ఆ గైడ్ లైన్స్ ని మనకు సేవ రూపంలో ఇక్కడున్న మాతలు, అంటే వీళ్ళు ప్రతి సంవత్సరం తిరుపతి సేవకి వెళ్తారంట. సో అక్కడ నుంచి సేవకు చేసుకొని వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇక్కడ పాండురంగడి టెంపుల్లో క్రౌడ్ పెద్ద మొత్తంలో వస్తుందో అప్పుడు వీళ్ళందరూ వచ్చి సేవ చేస్తారు. ఇక్కడ సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళను అడిగి తెలుసుకుందాం. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు? సంవత్సరం ఎప్పటి నుంచి సేవ స్టార్ట్ చేస్తారు? ఇది గత 3 సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నామండి. ప్రతి సంవత్సరం ఇలాగే సేవకు వస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి సేవకు వెళ్తూ ఉంటారు వీళ్ళు. వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిరూపమే విఠలేశ్వర స్వామి కాబట్టి ఈసారి కూడా అంటే వచ్చిన వాళ్ళు కాకుండా కొత్తగా ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం. ధార్మిక కార్యక్రమాలు ఎక్కడా ఉన్నా కూడా, ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కడా ఉన్నా కూడా వీరు సేవలో పాల్గొంటూ ఉంటారు. వీరి సేవలు ఎప్పుడు కూడా ధర్మం కోసం, ధార్మికం కోసం నిలబడుతూ ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని, విఠలేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. 50 మీకు 55. చూడండి, 55 సంవత్సరాలు ఉన్నారు. మనకి ఈ వయసులో, వీళ్ళ వయసులో గుడికి ఎవరైనా తీసుకెళ్తే బాగుండు, దర్శనం చేపించి తీసుకొస్తే బాగుండు అనే ఒక కోరిక ఉంటది. కానీ వీళ్ళే స్వయంగా సేవకి నిలబడి వచ్చిన వాళ్ళని క్యూ లైన్లలో పంపించి ఓపిక్గా నిలబడి వాళ్ళందరినీ చూసుకుంటున్నారు. నమస్తే అండి. సో ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు సేవ? మేము చాలా రోజుల నుంచి ఇక్కడికి వచ్చినాం, కానీ ఇంత జనాల సేమ్ చూస్తే తిరుపతి లాగానే అనిపిస్తుంది. తిరుపతికి దీనికి ఏం మించిపోలేదు. నెక్స్ట్ టైం ఇంతకన్నా ఎక్క సేవకులు అందరూ ఎక్క తీసుకొని వచ్చి ఎక్క సైడ్ లైన్ లో నిలబడితే బాగుంటది. నేను కూడా నిజంగా చాలా క్యూ లైన్ లో చూసి 1, 2, 3, 4 లైన్లు వచ్చేసినాయి అట్లా ఫుల్ గా. ఇలాంటి జనాలు ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం, మొదటిసారి మేము ఈ సేవకు వచ్చుడు. మా వాళ్ళు వచ్చిండ్రు గత సంవత్సరం, కానీ ఈ జనాలను చూడడం మేము మొదటిసారి. ఇంత జనం, ఇంత చిన్న గ్రామం, చిన్న గ్రామం అయినప్పటికీ అసలు జనాలు కిక్కిరిసిపోతున్నారు. మళ్ళీ ఎలాంటి గొడవ లేదు, ఒక అల్లరి లేదు, చాలా ప్రశాంతంగా ఓపిక్గా దర్శనం చేసేసుకుని వెళ్ళిపోతున్నారు. ఎలా అనిపిస్తుంది మరి సేవ చేయడం? చాలా బాగుంది. ఇబ్బంది ఏం లేదు, చాలా బాగుంది. చాలా బాగుంది. ఎట్లా మరి వింటున్నారా? రెస్పాన్స్ ఎలా వస్తుంది? ఇంకా కొంచెం మంది వింటున్నారు, కొంచెం వింటలేరు. సో అందుకంటే
పేషెన్సీ కావాలి ముఖ్యంగా, వాళ్ళకి ఉండాలి పేషెన్సీ, మీకు ఉండాలి. సో మీకు ఉంది, మిగతా వాళ్ళు వినాలి కదా. మనం చాలా ఓపికతో చెప్తాం, అమ్మ కొంచెం లైన్ లో రండి అమ్మా అని. ఇక కొంతమంది ఓపిక ఉంటారు, కొంతమంది ఓపిక ఉండరు, అది వాళ్ళని బట్టి ఉంటది. కానీ రియల్ గా చెప్పాలంటే అసలు ఇంత జనాలని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. వాళ్ళు కూడా ఊరు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరంట, అంత జనాలు ఉన్నారు. అంటే ఇప్పటి నుంచి ఇది ఇంకా డెవలప్ అవుతుందని అనిపిస్తుంది. నిజంగా మహత్యం ఉంటే ఎప్పుడైనా తెలియాలి. ముఖ్యంగా ఇక్కడ ఒక ఆలయం ఉంది అని, దాని ప్రాముఖ్యత ఏంటి అనేది తెలిస్తే తప్పకుండా రావచ్చు. అంటే మనం చాలా వరకు బాసరకి దర్శనానికి వెళ్తాము, బాసరకి కూతవేటు దూరం అని చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే ఈ ఎంచ గ్రామాన్ని దాటి మనం బాసరకి వెళ్తాము. ఎంచ లోపల గ్రామం పైన గుట్ట పైన ఈ పాండురంగడు కొలువై ఉన్నాడు. సో ఆ పాండురంగని దర్శించుకొని చాలా మంది, ఈరోజు వేలాది మంది ఇక్కడి నుంచి చాలా సంతృప్తిగా ఆ పాండురంగని దర్శనం చేసుకొని వెళ్తారు. సేవ చేయడానికి ఒక చిన్న పాపతో వచ్చిందండి తను. నిజంగా మీ సేవ మెచ్చుకోదగ్గది. ఎప్పటి నుంచి వస్తున్నారు సేవకి? గత 4 సంవత్సరాల నుండి వస్తున్నామండి. ఈ ఇయర్ వచ్చాము. చాలా బాగుంది ఇక్కడ టెంపుల్ కూడా. మన నార్త్ లో సౌత్ లో వచ్చేసి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఒక పాదం ఇక్కడ మోపారు పండరీనాథుడు, ఒక పాదం పండరీపూర్ లో మోపాడు. నార్త్ ఇండియాలో పండరీపురం ఉందండి. చాలా చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించిందండి. యశంత మహాముని ఉండేవాడు అని చెప్పుకున్నాం కదా. యశంత మహాముని ఇక్కడ ఈ గుహలో తపస్సు చేసుకునేవాడంట. చూపిస్తాను రండి. ఇక్కడ ముని కూర్చొని తపస్సు చేసుకునేవాడంట. అయితే ఆ మహాముని గోదావరికి వెళ్ళి స్నానం ఆచరించి రావడానికి ఇక్కడ ఇప్పుడు బీర్వా ఉంది. సో దీని వెనకాల ఒక సొరంగ మార్గం ఉంది. సో ఇక్కడి నుంచి సొరంగ మార్గం ద్వారా ఆ గోదావరికి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి తిరిగి వచ్చి తను తపస్సు చేసుకునేవాడంట. అంటే ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడి నుంచి ఆ సొరంగ మార్గం ద్వారా వెళ్ళి స్నానం ఆచరించి తిరిగి వచ్చేవాడంట. ఆలయ దర్శనం చేసుకొని తిరిగి మళ్ళీ తపస్సులో మునిగిపోయేవాడంట. అయితే తన తరువాత యశంత మహాముని తర్వాత ఇక్కడ ఇంకొక స్వామీజీ ఉండేవాళ్ళు. యాక్చువల్గా స్వామి సర్వేశ్వరానంద ఉదాసీన అనే వ్యక్తి ఇక్కడ యశంత మహాముని తర్వాత తను ధ్యానంలో ఉండేవాడు. తను చాలా ఆధ్యాత్మిక పరంగా, ధార్మిక పరంగా మన సనాతన ధర్మం పైన ఎన్నో పుస్తకాలు రాశాడు. రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకున్నాడు. మొన్న ఈ మధ్యనే తను కాలం చేశాడు. సో ఆ మహాముని తర్వాత ఇక్కడ తను ధ్యానం చేస్తూ పుస్తకాలు రాసి మన ధర్మ ప్రచారానికి ముందుకు తీసుకెళ్లాడు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితం అత్యంత పురాతనమైన ఆలయం ఎంచా గ్రామంలో ఎత్తైన కొండపైన నిర్మితమై ఉంది. మరి ఈ ఆలయాన్ని యొక్క ముఖ్య రోజులు ఏంటంటే తొలి ఏకాదశి, కార్తీక పౌర్ణమి. తొలి ఏకాదశి అంటే ఆషాఢ మాసంలో మొదటి ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. కాబట్టి ఆ రోజు చాలా విశిష్టమైంది ఈ విఠలేశ్వరుడికి. కాబట్టి ఈరోజు పబ్లిక్ పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. మరి ఈ పబ్లిక్ ఏకాదశి తర్వాత ద్వాదశి రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఆ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని మా జనపల్లి వాస్తవ్యులు మా ప్రభుదాస్ అన్న గారు గత 6 సంవత్సరాలు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కార్తీక పౌర్ణమికి కొన్ని వేల పబ్లిక్ వస్తుంటారు. ఆ నైట్ మొత్తం జాతర ఉంటుంది. దానికి పూర్తి అన్ని రకాల సదుపాయాలు మా గ్రామ అభివృద్ధి కమిటీ, మా అధ్యక్షుడు సాయిలు, గ్రామ అభివృద్ధి కమిటీ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. అయితే ప్రతి సంవత్సరం ఈ మనం చూసిన రోడ్ ఏది ఉందో పాడైతే ఉంటే వర్షానికి మరి గ్రామం నుంచి చేపించుకునే వాళ్ళము. మరి పోయిన 2 సంవత్సరాల క్రితం మరి మా యొక్క విన్నపాన్ని గౌరవ ఎమ్మెల్సీ గారు కల్వకుంట్ల కవితక్క గారు
50 లక్షల ఫండ్ ఇవ్వడంతో మరి 70% రోడ్డు పూర్తయింది, ఇంకా కొద్ది కావాల్సింది ఉంది. అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి కాబట్టి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మరి భారతదేశం రెండవ పాదంగా పిలువబడుతుంది. మొదటి పాదం పండర్పూర్లో ఉంటే రెండవ పాదం ఇక్కడ ఉంది. అంటే మన దక్షిణ భారతదేశానికి ఇది చాలా ప్రాముఖ్యమైన ఆలయము. ఇది బాసరకు వచ్చే భక్తులు కూడా మీరు చూడొచ్చు, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క రాళ్ళం కోరుతున్నాము. అదేవిధంగా ఈ ఆలయ అభివృద్ధిలో మా గ్రామం కాకుండా ప్రభుత్వంతో పాటుగా కొందరు దాతలు కూడా ముందుకొచ్చి ఈ ఆలయ అభివృద్ధికి పాటుపడమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరైనా దాతలు ముందుకొచ్చి మీతో యథాశక్తి మీకు తోచింది ఈ ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ సుమన్ టీవీ ద్వారా మీరు ఎవరైతే చూస్తున్నారో మరి ఈ అత్యంత ప్రాముఖ్యమైన కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విలసిస్తున్న ఈ విఠలేశ్వర ఆలయానికి మీరు వచ్చి దర్శనం చేసుకుని స్వామి ఆశీస్సులు పొంది మరి మీ యొక్క సహాయ సహకారం అందించి ఆయన కర్ణకటాక్షలు పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.